రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యత అన్నారు డీజీపీ సివి ఆనంద్. డ్రగ్స్ కేసులో ఎక్కువసార్లు పట్టుబడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్సుపై సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు డీజీపీ సివి ఆనంద్. డ్రగ్స్ సప్లై చేసినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ సివి ఆనంద్. డ్రగ్ నెట్వర్క్ విస్తరణపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు డీజీపీ సివి ఆనంద్. డ్రగ్స్ కట్టడిపై సమీక్ష నిర్వహించారు డీజీపీ. నార్కోటిక్ బ్యూరో ఏర్పడిన తర్వాత విదేశాలతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్నో ఆపరేషన్లు చేశారని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై నిఘా పెట్టామన్నారు. ఇక నుంచి యూనివర్సిటీల్లో నిఘా పెడతామన్నారు డీజీపీ సివి ఆనంద్. నార్కోటిక్స్ మత్తు పదార్థాల విషయంలో మనం అందరూ కూడా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా కూడా వారు ఇది నంబర్ 1 ప్రయారిటీగా తెలియజేయడం. నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో సో దీన్ని సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 3 గంటలు కేసెస్, సీజర్స్, దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్స్, రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్, అదే కాకుండా వారికి ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా వారు సుదీర్ఘంగా తెలియజేయడం జరిగింది. ఈగల్ ఫోర్స్ మంచి ఫలితాలు సాధించిందన్నారు డీజీపీ సివి ఆనంద్. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ని కూడా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ సప్లయర్ల ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాల్లో కమిషనర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, నిఘా లోపించిందని సమీక్షలో తేలిందన్నారు డీజీపీ సివి ఆనంద్. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడము, వారికి ఉన్న ఇక్కడ లోపాలు ఏవైతే ఉన్నాయో, మ్యాన్ పవర్ షార్టేజ్, సివిల్ ఫోర్స్ ఏదైతే, ఎందుకంటే నార్కోటిక్స్ సంబంధించిన కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టమైనది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేస్ వర్క్ ఉంటుందో దాంట్లో అతి కష్టమైన, క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్కోటిక్స్ కేసెస్. ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డీజీపీ సివి ఆనంద్. ఈగల్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నార్కోటిక్ విభాగంలోని 5 పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు డీజీపీ సివి ఆనంద్. కేవలము ఈగల్ ఫోర్స్ ద్వారా యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారి చెయ్యి దీనికి అందించాలి. వారు చేస్తే కానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. ఎందుకంటే వీరు ఎంత చేసినా, హైదరాబాద్ సిటీ పోలీస్ చేసినా, టాస్క్ ఫోర్సెస్ చేసినా, మనకు జిల్లా స్థాయిలో ఏవైతే డ్రైవ్ అవసరమో, దానిపైన ఫోకస్ అవసరమో అది కొద్దిగా లోపించిందని ఈరోజు బహిర్గతమైంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసులను ఆదేశించారు డీజీపీ సివి ఆనంద్. బీసీ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు అఖిలపక్ష బీసీ నేతలు. హైదరాబాద్ లక్డీకపూల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. గన్ పార్క్ వద్ద వేలాది మంది బీసీలు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ఈ మీటింగ్లో వివిధ పార్టీల బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ నేతల సందర్భంగా ప్రధానమంత్రి ఇలా 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ప్రధానమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి పోయినటువంటి హక్కు ఉన్నది, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇదే సమయంలో బీసీలను, ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలను దగా చేసి, మోసం చేసి, బీసీ కులాల లెక్కలు చేయనందుకు నిరసనగా వారి రాక సందర్భంగా ఢిల్లీకి సెగదగిలేలా ఇలా బీసీల నుండి నిరసనను తెలియజేయడానికి ఇలా ప్రధానికి 10 ప్రశ్నల పేరుతో ఇలా అఖిలపక్ష బీసీ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఈరోజు ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఈ 10 ప్రశ్నలతోటి ఆయన ప్రశ్నిస్తున్నాం.
నరేంద్ర మోదీ గారు మీరు తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చి అడుగుపెట్టు. ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టే హక్కు మీకుంది. లేకపోతే బీసీల నిరసన సెగ, బీసీల యొక్క తడాక ఏందో మేము 10వ తారీఖు నాడు చూపిస్తాం. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణన అంశంలో జనగణనలో చేర్చకపోవడం అనేది ఇవాళ సామాజికంగా ఈ దేశంలో ఇలా ఉన్నటువంటి బీసీ జనాభా మీద తమకున్నటువంటి అక్కసు మనకు అర్థమవుతా ఉంది. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు కూడా మరి వెనుకగొట్టినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది. దానిలో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం తూట్లుపడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరొక పక్క మరి దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దాన్ని మరి ఈ సమగ్ర కులగణనలా చేర్చకపోవడం అనేది బీజేపీ యొక్క నైజానికి నిదర్శనం. అందువల్ల ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మరి మనం పోరాటాలు సాగించాలి. మరి ఇవాళ మరి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, వారి పార్టీకి లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ బీసీలకు స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రతినిధులు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు సబ్కోటా కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కేటాయించిన 42% రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్దత కల్పించాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. 10 డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సభ్యులు. చేర్చాలి, రాజ్యాంగంలోని చట్టసభల్లో బీసీలకు కల్పించాలి, బీసీల రక్షణ చట్టాన్ని పనిచేయడానికి, సేవకులుగా పనిచేయడానికి మాత్రమే మారిపోయింది తప్ప ఇంకో విధంగా కాదు. అట్లాంటి తరుణంలో కనీసం వాళ్ళ స్వయం ఉపాధికి, వాళ్ళ ఆర్థికాభివృద్ధికి ఎంతో కొంత కేటాయించాల్సింది పోయి, వాళ్ళ చదువుకు కేటాయించాల్సింది పోయి 1900 crores నెట్గా వాళ్ళకు వస్తుంది. ఆ దాని కొరకు కేంద్ర బడ్జెట్ అంట. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు 148 కోట్లలో 80 కోట్ల బీసీలకు ఇచ్చే గ్రాంట్ ఏంటంటే వీళ్ళు 2000 కోట్లకు తక్కువ. హ్యాండ్లూమ్స్కు 200 కోట్లు అంటారు. ఈ దేశంలో ఉన్న హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ, దానికి 200 కోట్లు. ఏం లెక్కలు ఇవి? ఎవరి కొరకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? మేము అసలు ఇవ్వమని చెప్తే అయిపోతుంది కదా, విడబోద్ది కదా, ఎందుకు ఇస్తున్నారు అది? సో ఖచ్చితంగా బీసీలకు బడ్జెట్లో మాకు 3% అంటే కనీసం 1,50,000 కోట్లు వస్తుంది. 2 లక్షల కోట్లు మాకు కేటాయించాల్సింది. ఈ వడబ్బ సొమ్మిది మేము ట్యాక్సులు కొడితే వచ్చే డబ్బు కాదా? నువ్వేమన్నా తీసుకొస్తున్నా, మీరేమన్నా మీదికించి పట్టుకొస్తున్నా? మా డబ్బు మాకు ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు ఇంత బాధ? మీరు పారిశ్రామికవేత్తలకు ఎన్ని లక్షల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు? అన్ని రాష్ట్రాలను కూడా 29 రాష్ట్రాలు ఏలుకుంటా తెలంగాణను కూడా కైవసం చేసుకోవాలని ఇక్కడున్న బీసీలు ఏ విధంగా అయితే ఎన్ని విధాల వివక్ష గురి అవుతురో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్లు కూడా అవి రాష్ట్రపతి, గవర్నర్ గారి దగ్గర పెండింగు, ఇట్లా రకరకాలుగా బీసీలు అంటేనే వివక్షత. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మేమందరం కూడా ఇంటలెక్చువల్ ఫోరం ఎన్ని విధాల బీసీలకు అన్యాయం జరుగుతుందో వివరంగా వివరించిండు. కాబట్టి మా డిమాండ్లు సాధించే దిశగా మేము ప్రధానమంత్రి వస్తున్నాడు, భారతదేశ ప్రధాని కాబట్టి మేమంతా కూడా లేఖ ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. పంజాగుట్ట నిమ్స్ లో హైదరాబాద్ ఐఐటి టీ ఫైబర్ తో కలిసి ఉచిత 5G వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు నిమ్స్ డైరెక్టర్ వీరప్ప. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉచితంగా వైఫై ఉపయోగించవచ్చని తెలిపారు. దీంతో రికార్డులతో పని లేకుండా ఆన్లైన్లోనే అపాయింట్మెంట్లు, టెస్ట్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ సులభంగా తీసుకోవచ్చన్నారు. ఫ్రీ వైఫైతో నెట్వర్క్ సమస్య తీరిపోయిందంటున్న నిమ్స్ డైరెక్టర్ వీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్.
నిమ్స్ హాస్పిటల్కి రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఓపీ కింద ప్రతిరోజు 4,000 మంది వరకు పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ పేషెంట్స్ కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇంతమంది ఒకే సెంటర్కి వచ్చేసరికి కొంత సిగ్నల్స్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఒక్కోసారి ఓటీపీకి సంబంధించి కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఇట్లాంటి అవసరాలకు కూడా నెట్వర్క్ అనేది ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నిమ్స్ యాజమాన్యం ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఫ్రీ వైఫై ఫెసిలిటీని నిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. అసలు అది ఎట్లా పనిచేస్తుంది, ఎంతమంది వరకు వాడుకోవచ్చు, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, పేషెంట్ సైడ్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు. ఆయన అడిగి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా వైఫై ఫెసిలిటీ అనేది ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఆఫ్ ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళే తయారు చేసి ఈ బూస్టర్ అనొచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఎలా మనముని దాన్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు తయారు చేశారు. దాంతో వైఫై ఇంకోటి యాంటెనాస్ పెట్టుకొని సో ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ నిమ్స్ ఎంప్లాయీస్ అనుకోండి, నిమ్స్ పేషెంట్స్కి అనుకోండి, పేషెంట్స్ అటెండర్స్కి అనుకోండి, సో వీళ్ళందరికీ ఇస్తుంటాం అనమాట. సో కొద్దిగా మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్స్ వల్ల కొంచెం థిక్ వాల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఏవైతే సిగ్నల్స్ కొన్ని దగ్గరికి వెళ్ళవు. సో అలాంటప్పుడు ఈ వైఫై ద్వారా, ఇది 5G వైఫై అనమాట, ఆల్మోస్ట్ 200 to 300 Mbps స్పీడ్ ఉంటుంది. సో దాంతో ప్రతి పేషెంట్కి క్యూఆర్ కోడ్ పెట్టాం, దాంట్లో స్కాన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ దాంట్లో నుంచి చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అపాయింట్మెంట్స్ కానీ దాంట్లో ద్వారా తీసుకోవచ్చు. సో ఇచ్చిన కాంబినేషన్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు ఫైబర్ అది మనకు ఫ్రీగా ఇచ్చారు. సో అది ఇన్స్టిట్యూషన్లో వరకు ఫ్రీగా ఫైబర్ తీసుకొచ్చారు. ప్లస్ ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన ఎక్విప్మెంట్ తోటి ఫ్రీగా మనం ఇంటర్నెట్ సేవలు అందరికి పేషెంట్ల అటెండర్స్కి ప్లస్ డాక్టర్స్ కానీ ఇస్తున్నాము. సో ఇది వెరీ ఇన్నోవేటివ్. ఇంకా బయటికి ఐఐటి వాళ్ళు బయటికి ఎక్కడ చెప్పలేదు. ఇట్స్ ఓన్లీ బిట్వీన్ నిమ్స్ అండ్ ఐఐటి హైదరాబాద్. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక ఎక్విప్మెంట్ నిమ్స్కి ప్లస్ ఒక విలేజ్, ఐఐటి హైదరాబాద్ దగ్గర ఒక విలేజ్కి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో ట్రయల్ బేసిస్ మీద. అండ్ నిన్న ఢిల్లీ నుంచి మినిస్ట్రీ నుంచి వచ్చారు కొంతమంది రిప్రజెంటేటివ్స్. దేశాయ్ అని ఈజ్ ఫార్మర్ ఐఐటి డైరెక్టర్, ఆయన వచ్చి చూశారు, ఇన్స్పెక్షన్ చేశారు. సో ఒక టవర్ కానీ ఇక్కడ ట్రామా బ్లాక్ మీద టవర్ పెట్టారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వైఫై సేవలు, ఇంటర్నెట్ సేవలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో మొన్నటి నుంచే స్టార్ట్ చేశాము. సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా దీన్ని 6G కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. 6G వస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. నాకు తెలిసినట్టు 6G ఎక్కడా లేదు. సో ఐఐటి వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది నిన్న రివ్యూ జరిగింది. సో ఎవ్రీబడి ఎక్స్ప్రెస్డ్ సాటిస్ఫాక్షన్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ అండి. మన దగ్గర ఓపీ ఉంది, ఎమర్జెన్సీ, మిలీనియం, స్పెషాలిటీ బ్లాక్లు కూడా ఉన్నాయి. సో ఓన్లీ ఓపీనా లేకపోతే ఎక్కడెక్కడ పనిచేస్తారు? అన్ని దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 107 పాయింట్స్ ఏదో ఐడెంటిఫై చేశాము. అన్ని దగ్గర ఆల్రెడీ వైఫై బాక్సులు పెట్టారు. సో దాని నుంచి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఓపీ, ఐపీ అన్ని బ్లాక్స్లోన. సో టవర్ వచ్చేసి ట్రామా బ్లాక్ పైన ఉంది. సో అన్ని బ్లాక్స్లోన ఇది ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ పేషెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ కానీ పెట్టారు, దాన్ని స్కాన్ చేసుకుంటే మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ అవి ఎంటర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ కానీ చూసుకోవచ్చు. అంటే ఇన్ జనరల్గా పబ్లిక్ వైఫై అన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కొంచెం హెచ్చరిక కూడా చేస్తుంటారు. ఎందుకంటే పబ్లిక్ వైఫైలో ట్రాన్సాక్షన్ చేస్తే ఇబ్బంది. ఓన్లీ దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. అదేవిధంగా పబ్లిక్ వైఫై అన్నప్పుడు చాలా అన్లిమిటెడ్గా వాడే ఛాన్స్ ఉంటుంది. అంటే హాస్పిటల్కి సంబంధం లేని, హాస్పిటల్ అవసరాలతో లేని కూడా వాడే అవకాశం ఉంటుంది అటెండర్స్ కానీ ఇంకో పబ్లిక్ వచ్చినప్పుడు. సో దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు? అవన్నీ యూట్యూబ్స్, మిగతా అన్సీన్ వెబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేయబడ్డది. సో నిన్ననే మాకు అని తెలిసి చాలామంది యూట్యూబ్లో ఏవో చూస్తున్నారు, అవన్నీ బ్లాక్ చేసాం. అది యాక్సెస్ ఉండదు. ఓన్లీ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను వాటి గురించి మాత్రం ఎక్కువ సమాచారం ఉంటుంది. ఇంకా పేమెంట్ ఆన్లైన్ దీన్ని చేయటం లేదు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఇంకా రావు. చూడాలి మరి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూడాలి అండి. పేషెంట్ సైడ్ ఈ వైఫై వాడిన తర్వాత మీ సైడ్ మీరు ఇందాకన్నా రేడియాలజీలో కానీ ఇంకో దాంట్లో కానీ సో అవి స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా, అది మెయిన్ ఐడియా. సో బేసికలీ ఏంటంటే
క్యూ సిస్టమ్ని అవాయిడ్ చేయడానికి, పేషెంట్లు వచ్చి నిల్చొని ఆ ఓటీపీ రాక బయటికి పరిగెత్తుడు ఇవన్నీ కాకుండా, సో ఫాస్ట్గా ఇవన్నీ ఇంటర్నెట్ సేవలు ఫాస్ట్ ద్వారా ఏంటంటే రిజిస్ట్రేషన్లో క్యూ ఉండకుండా త్వరగా పేషెంట్లు చూసి త్వరగా ఇంటర్నెట్ ద్వారా మనకు సేవలు ఏవైతే ఉందో ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే ల్యాబ్స్లో టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఏవైనా కానీ త్వరగా వచ్చేటట్టునే ఈ ప్రయత్నాలు ఇవన్నీ. ఎక్కువ ల్యాబ్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎస్పెషలీ రేడియాలజీకి, బయోకెమిస్ట్రీకి, పెథాలజీ, మైక్రోబయాలజీ వీటికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్ వైఫై ద్వారా నడుస్తుంటుంది. రేడియాలజీలో వైఫై ఉంటేనే కానీ ఇప్పుడు ఇదివరకు అయితే ఒక సిటీ స్కాన్ తీయాలనుకుంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, వైఫై ద్వారానే ఒక కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ అదే ఇచ్చేస్తుంది ఇంజెక్షన్. సో అట్లా అనమాట. సో వైఫై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేర్. ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, అంటే దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది మీరు ఏం చెప్తారు? అంటే హాస్పిటల్కి సంబంధించిన వాడుకోండి, ఏదైనా కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ, సో ఇట్లాంటి వాటికి హాస్పిటల్కి సంబంధించిన సేవలు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అన్నెసరీ పోర్టల్ చూస్తే అన్ని బ్లాక్ ఉంటాయి, బట్ చేయటం మంచిది కాదు. అంటే టెస్ట్ల రిజల్ట్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఇంకో దాంట్లో ఎక్కడ కూడా క్యూ ఉండకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డాక్టర్ బీరప్ప చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నగరాల్లో సాధారణంగా గ్యాస్ స్టవ్లపై వంటలు చేస్తారు, కానీ ఇరాన్ యుద్ధంతో పరిస్థితులు మారాయి. ఇదివరకు హోటల్స్, హాస్టల్స్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు. దీంతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో కట్టెలు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా కట్టెలను కొనుగోలు చేయడం లేదంటున్నారు వ్యాపారులు. నగరంలో మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్, హాస్టళ్లలో కట్టెల పొయ్యిలే ఆధారమయ్యాయి. ఎంత కష్టమైనా, వంట ఆలస్యమైనా కట్టెల పొయ్యిలపై వంటలు చేశారు. దీంతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. హోటళ్లు, వంటశాలలు, ఫంక్షన్లకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కట్టెలను ఉపయోగించడంతో వాటి ధరలు పెరిగాయి. మళ్లీ కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో కట్టెలకు డిమాండ్ పెరుగుతుందని స్టాక్ తెచ్చిపెట్టుకుంటే ఎవరూ కొనడం లేదంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడు హాస్టల్స్, హోటల్స్ వాళ్ళు తీసుకెళ్ళారు. ఇప్పుడేమో మ్యారేజెస్, బర్త్డే ఫంక్షన్స్ అట్లా వాళ్ళు తీసుకెళ్తున్నారు. చాలా మట్టుకు అయితే తగ్గింది కంపేర్ చేస్తే. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ కూడా దొరుకుతున్నాయి అన్నారు కదా, సిలిండర్ కొంచెం తగ్గింది. అండ్ హీట్కి కష్టం కదా, ఇప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువ అయింది. స్టాక్ కూడా వస్తలేదు. ఎండలకి అక్కడ వర్కర్స్ ఎవరు వర్క్ చేస్తలేరు. సో రేట్లు అక్కడ పెంచి అమ్ముతున్నారు. ఇక మేము కూడా పెంచినాం. గ్యాస్ ధరలు ఎంత పెరిగినా కట్టెల పొయ్యి జోలికి వెళ్లడం లేదు ప్రజలు. ఎండలతో కట్టెలు కొట్టేవారు కూడా దొరకడం లేదంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం కిలో 18 రూపాయలు ఉందన్నారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ధరలు తగ్గిస్తున్నారు. 1500 రూపాయలకు క్వింటా కట్టెలు ఇస్తామన్నా తీసుకోవట్లేదంటున్నారు వ్యాపారులు. సేల్ అయితే తక్కువ ఉంది, స్టాక్ రావడం కూడా మామూలుగా వస్తుంది, ఎక్కువ ముందట్లాగా వస్తలేదు. రేట్స్ అయితే పెరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము అమ్మేది అయితే 18 రూపీస్ కేజీ అలా అమ్ముతున్నాం. క్వింటల్ వచ్చేసి 1800, ఎక్కువ లంసం తీసుకునే వాళ్ళకు 1600 అట్లా ఇస్తాం. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాకు రావడం కూడా మాకు అక్కడ క్వింటల్ వెనక 500 పెంచారు. అందుకని మేము రేట్ పెంచి అమ్ముతున్నాం. ఒక 1 వీక్, ఒక 1 మంత్ నుంచి అయితే చాలా తగ్గింది సేల్ అయితే. గ్యాస్ కొడుతున్నప్పుడు డైలీ 10 క్వింటాలు 20 క్వింటాల్ వరకు సేల్ అయింది. ఇప్పుడు డైలీ ఒక 5-6 క్వింటాల్ వరకు పోతుంది. కట్టెల ధరలు తగ్గించినా సేల్స్ పెరగడం లేదంటున్నారు వ్యాపారులు. గ్యాస్ సరఫరా మళ్లీ జరగడంతో హోటల్స్, హాస్టల్స్ నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదన్నారు. చూడ్డానికి నీటిగా, ఆకర్షణగా ఉంటాయి. సులభంగా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లోకి వచ్చింది మొదలు దానిదే హవా. ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయింది. రీసైక్లింగ్ చేసినవి వినియోగించిన ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజు ఉపయోగిస్తున్న వాటి గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్లు ఆహారం తీసుకుంటున్నారు జనాలు. అయితే ఆరోగ్యానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ లో ఫుడ్ తింటున్నారు. మనం తాగే టీ, తినే ఆహారం, చివరికి కొబ్బరి నీళ్లు కూడా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ లలో పార్సల్ చేస్తున్నారు. ఇవన్నీ రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో చేసినవే అయినా వాటిని సరైన విధానాల్లో తయారు చేయకపోవడంతో ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదంటున్నారు నిపుణులు. వాడి పడేసిన ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేస్తున్నారు. నిబంధనలు పరిమితులు పాటించకుండా చేసే వస్తువులతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి చిన్నదానికి ప్యాకింగ్కే కావచ్చు, ఏదైనా కూరగాయలు తీసుకుపోవాలన్నా, పండ్లు తీసుకుపోవాలన్నా ప్లాస్టికే వాడుతూ ఉన్నాము. అయితే ప్లాస్టిక్స్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది తొందరగా భూమిలో కలిసిపోదు. పేపర్కి తిరగాని లేకుంటే పాతకాలంలో మనము విస్తార్లు అటువంటి వాడేటి ఆకులతోనే తొందరగా కలిసిపోతాయి. ఇది కలిసిపోకపోవడము, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడడంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. సిటీలలో అయితే డ్రైనేజ్ లైన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తో నిండిపోయి వర్షాకాలం లోపల ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండకుండా ఆ నీళ్ళని రోడ్ల మీదకి వస్తున్నాయి. చాలా కాలనీస్లో ముంపుకు గురవుతున్నాయి. ఇక పంట పొలాలలో కూడా ప్లాస్టిక్ బాగా కలిసిపోయి దాంట్లోపల నీటిని లోపలికి ఇంకింప చేయకుండా ప్రొడక్షన్ దెబ్బతింటుంది. రీసైక్లింగ్ ప్లాస్టిక్ ను ఆహార, వైద్య అవసరాలకు వినియోగించడం నిషేధించింది సర్కార్. కానీ వివిధ రాష్ట్రాల్లోని కంపెనీలు ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసి ఫుడ్ ప్యాకింగ్, మెడికల్ కు వాడే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ ను రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, స్ట్రాలు, ఐస్ క్రీమ్ కప్పులు, టిఫిన్ ప్యాకింగ్ చేసే కవర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏదో విధంగా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. టీ తాగుతానికి వెళ్తాం, అది ప్లాస్టిక్, అది కాటన్ టైప్లో అనుకుంటాం కదా, ప్లాస్టిక్. అది టిఫిన్ సెంటర్కి వెళ్తాం, ఆయన ఇచ్చే టిఫిన్ ప్లేట్స్ కూడా అది ప్లాస్టికే. యూజ్ టు అయిపోయింది, ప్రతిరోజు మనకు అలవాటు అయిపోయింది అది ప్లాస్టిక్ అనేది. ప్లాస్టిక్ వేస్ట్ చేసిన ప్లాస్టిక్ కూడా మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని వాడుతున్నారు మళ్ళీ ప్లాస్టిక్ లాగా. కూరగాయలు తీసుకొస్తామండి, ఇప్పుడు మటన్ షాప్కి వెళ్తే మటన్, చికెన్ షాప్కి వెళ్తే చికెన్, షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లనే బట్టలు వేసిస్తారు. కోకోనట్ వాటర్కి వెళ్తే కూడా బాటిల్, కోకోనట్ బాటిల్ కూడా ప్లాస్టిక్ దాంట్లోనే. మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తాం, ప్రతి ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఈ ప్లాస్టిక్. తిరుపతి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఏంది కాంచి దాంట్లో వేసి ఇచ్చారండి, దాన్ని తాగి మళ్ళీ అక్కడనే పెట్టేయాలా. అట్లా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. దానికి వెళ్ళి నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ మీరు ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ని ఎంత అంటే అంత అవాయిడ్ చేస్తే మంచిది. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ లో కెమికల్స్, ఇంధనాల అవశేషాలు, హానికర రసాయనాలు ఉంటున్నాయని తెలిపారు నిపుణులు. ఒకసారి తయారు చేసి వాడేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తే దాని నాణ్యత బాగా తగ్గిపోతుందన్నారు. ప్లాస్టిక్ కవర్లు, కప్పులలో వేడి టిఫిన్స్, చాయ్ తీసుకోవడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్లాస్టిక్ యూసేజ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ వంటకం కొనుక్కున్నా, బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా, ఒక టీ తెచ్చుకున్నా, పాలు తెచ్చుకున్నా, ప్రతిదీ ప్లాస్టిక్లోనే ఉంటుంది. సో మనం పిల్లలకి ఎంత దూరంగా ఈ ప్లాస్టిక్ని ఉంచాలనుకుంటున్నా మనకు అది అవ్వట్లేదు. ప్రతి దానిలో ఫుడ్ ప్యాకెట్ నుంచి అన్నిట్లోనూ ప్లాస్టిక్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసేటప్పుడు అది BPA లెవెల్ మేనేజ్ చేయకుండా, నార్మల్ టప్పర్వేర్ అలాంటి కంపెనీలు అయితే వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఫుడ్ని ప్రాసెసింగ్ చేసి దానిలో ఉంచుకొని తినడానికి ఉపయోగిస్తారు. బట్ మనం ఏంటంటే తక్కువ రేటుకి వస్తున్నాయి అని నార్మల్ ప్లాస్టిక్ ఐటమ్స్ని మనం కొనుక్కొని యూజ్ చేస్తున్నాము. దానివల్ల చాలా మనకి ఇష్యూస్ వస్తున్నాయి. చాలా ఇప్పుడు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు దానివల్లే రావడానికి మంచి కారణం అవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. కుస్తీ వారసత్వంగా వస్తున్న ప్రాచీన క్రీడ అన్నారు PCC వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్ LB స్టేడియంలో తెలంగాణ కేసరి పోటీలు రేపటి నుంచి నిర్వహిస్తామన్నారు. ఈ కాంపిటీషన్స్ ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. 3 రోజులు జరగనున్న ఈ పోటీలలో 500 మంది మహిళలు, పురుషుల రెజ్లర్లు పాల్గొంటారన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇస్తామని తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. రేపటి నుంచి జరగబోతుంది తెలంగాణ కేసరి. మహిళా కేసరి ఉంది, తెలంగాణ కేసరి కూడా ఉంది. దీంట్లో టైటిల్ పైల్వాన్ అయితే తెలంగాణ కేసరి తీసుకుంటారో వారికి 3 లక్షల రూపాయలు బహుమతి, ఎండి గద. సెకండ్కు 2 లక్షలు, థర్డ్కు 1 లక్ష రూపాయలు. వివిధ కేటగిరీస్లో మీకు అన్ని లిస్ట్ ఉంది. అన్ని కేటగిరీలో వాళ్ళకందరికి ప్రైజెస్ ఉన్నాయి. మహిళా టైటిల్కు 1 లక్ష రూపాయలు. తెలంగాణ కేసరి ఎన్నో టైటిల్లు చేయడం జరిగింది. అదే అనువాతిగా ఈరోజు తెలంగాణ LB స్టేడియంలో ఈ యొక్క బ్రహ్మాండమైన ఈ వారి జ్ఞాపకార్థం చేస్తున్నట్టు రెజ్లింగ్ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదర భావంతో హిందూ ముస్లిం సెక్యులరిజంతో ఇది దేశంలోనే ఒక నిదర్శనంగా ఉండే విధంగా ఈ తెలంగాణ కేసరి అందరం కలిసి గంగా జమున తైజీబ్తో ఈ యొక్క కుస్తీలు నిర్వహించడం జరుగుతుంది.
దీంట్లో అన్ని వర్గాల వారు కూడా వచ్చి వేటిస్తా ఉన్నారు. వారందరూ కూడా రేపటి నుంచి రేపు సాయంత్రం ఇనాగ్రల్ స్పీకర్ గారు, ఒకరోజు డిప్యూటీ స్పీకర్ సీఎం గారు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ రెజ్లింగ్ పోటీలకు అన్ని వర్గాలు అందరూ కూడా వస్తారు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన అందరూ 2020 పీఎం ఈ డ్రైవ్ స్కీమ్తో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతుంది రాష్ట్ర సర్కార్. 150 నుంచి 200 గజాల స్థలం ఉన్న ప్రైవేటు వ్యక్తులు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రక్రియను టీజీ రెడ్కో పర్యవేక్షిస్తుంది. కేంద్ర సర్కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 80% వరకు సబ్సిడీ అందిస్తుండగా ఛార్జింగ్ యూనిట్ల ఖర్చును యజమానులు భరించాల్సి ఉంటుందన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో ఛార్జింగ్ స్టేషన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. నేషనల్ హైవే, స్టేట్ హైవేపై కూడా ఈ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం హైవేలపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్, నగరాల్లో ప్రతి 1 కిలోమీటర్ పరిధిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 1068 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు రెడ్కో ఎండీ అనిల. మరో 350 అప్లికేషన్లు వచ్చాయన్నారు. నగరంలో ఇప్పటికే 500కు పైగా ఛార్జింగ్ పాయింట్లు ఉండగా అందులో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో 120 స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 40 ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ 1068 ఛార్జింగ్ స్టేషన్స్ త్రూ అవుట్ స్టేట్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 350 అప్లికేషన్స్ వచ్చినాయి. సిటీలో ఆల్రెడీ దాదాపు ఒక 500 ఛార్జింగ్ స్టేషన్స్ సిటీలో ఉన్నాయండి. 500 ఛార్జింగ్ స్టేషన్స్లో 160 ఛార్జింగ్ స్టేషన్స్ మన టీజీ రెడ్కోవే ఉన్నాయి. ఇంకొక 40 ఛార్జింగ్ స్టేషన్స్ మనకి ఒక 2-3 నెలల్లో అందుబాటులో ఉంది. ఛార్జింగ్ పాయింట్ ఆపరేషన్ మోడల్లో నడుస్తూ సుమారు 7 సంవత్సరాల లీజ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారన్నారు అనిల. 60 కిలోవాట్ స్టేషన్స్ ఖర్చు 6 లక్షలు కాగా 120 కిలోవాట్ స్టేషన్కు 7 లక్షల వరకు వ్యయమవుతుందని తెలిపారు. భద్రతా పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. స్మార్ట్ రిమోట్ మానిటరింగ్, మొబైల్ యాప్ ఆధారిత ఛార్జింగ్ సిస్టమ్లను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు టీజీ రెడ్కో ఎండీ అనిల. ఇది మినిమం 7 years అనేది లీజ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఒక మనకి 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ అనుకోండి, ఛార్జింగ్ స్టేషన్ కాస్ట్ అరౌండ్ 5 to 6 lakhs వేరీ అవుతుందండి. అదే 120 కిలోవాట్స్ అంటే 6 to 7 lakhs వేరీ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. వినియోగదారులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని ఛార్జింగ్ స్టేటస్ తెలుసుకోవడం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు అధికారులు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అనిల. ప్రైవేట్ పర్సన్స్ ఎవరన్నా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి మనము అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నామంటే టీజీ రెడ్కో వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్ ఉంది. 150 గజాల నుంచి 200 గజాల వరకు ఉంటే మనము ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు. అది ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్, 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ 60 కిలోవాట్ 120 కిలోవాట్ అది కంబైన్డ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. కేంద్ర ప్రభుత్వం 80% సబ్సిడీ ఇస్తూ ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు అధికారులు. ఇరాన్ యుద్ధం ప్రభావం మెడికల్పై పడింది. మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్పై ఎఫెక్ట్ కనిపిస్తుందంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే ధరలు పెరిగిపోగా ముడి సరుకు కొరతతో షార్టేజ్ ఏర్పడిందన్నారు మెడికల్ సప్లయర్స్. సిరంజీల తయారీపైన ఈ ప్రభావం పడుతోందన్నారు. ఇంధన కొరత వల్ల వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇరాన్ యుద్ధ ప్రభావం హాస్పిటల్స్ లో సిరంజ్ల తయారీ పరిశ్రమలపై పడింది. పెట్రోకెమికల్స్ కొరతతో వైద్య పరికరాల ఉత్పత్తి తగ్గింది. తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ సిరంజ్లను సరఫరా చేయలేమన్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యాధికారులు. యుద్ధం కొనసాగితే వీటి ఉత్పత్తి మరింత తగ్గుతుందని, ఫలితంగా వైద్య రంగంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యుద్ధం ప్రారంభం నాటితో పోలిస్తే సర్జికల్స్ ధరలు 15 నుంచి 30%, మందులు 30% పైగా పెరిగాయని తెలిపారు మెడికల్ దుకాణదారులు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో గత 2 మాసాల నుండి మన ఫార్మా రంగంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీల్లో వాళ్ళ నిల్వలు ఒక 2 నెలల 3 నెలల వరకు ఉన్న నిల్వలు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఇంకొక నెల రోజులు ఆగితే కనుక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.
సర్జికల్స్లో ఎస్పెషల్లీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. యుద్ధం ప్రభావంతో రోగులపై ఆర్థిక భారం పెరిగిపోతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. హోల్సేల్లో సిరంజ్లను 2 నుంచి 10 రూపాయలకు అమ్ముతుండగా ఇప్పుడు వాటి ధరను రెట్టింపు చేశారు. సర్జికల్స్ ధరలు కూడా పెరిగాయన్నారు. సిరంజ్లు, గ్లౌజులు, ఐవీ సెట్లు వంటి వస్తువుల కొరత ఉందన్నారు డాక్టర్లు. ఎమర్జెన్సీ అంటే సార్ ఇవన్నీ ఎమర్జెన్సీయే సార్, ఎందుకంటే సిరంజ్ లేకపోతే మీరు ఎటువంటి ఇది చేయలేరు, ఏ ఇంజెక్షన్ చేయలేరు. ప్లస్ ఐవీ సెట్ లేకపోతే మీరు ఫ్లూయిడ్స్ ఎక్కించలేరు. ఐవీ క్యాన్లా కంపల్సరీ కావాలి, మీకు యూరిన్ బ్యాగ్స్ కంపల్సరీ కావాలి, ఫోలీస్ క్యాథిటర్స్ కంపల్సరీ కావాలి. ప్లస్ మొత్తం క్యాథిటర్స్ అన్నీ కూడా మీకు అన్నీ పీవీసీ మెటీరియలే, అన్నీ కూడా ఎమర్జెన్సీ కింద వాడతారు మీకు. ఎందుకంటే నోట్లో గొట్టం వేసినా, ముక్కులో వేసినా, ఎక్కడ వేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎమర్జెన్సీయే మీకు. యుద్ధం వల్ల కంపెనీలు సర్జికల్ మెడిసిన్స్ ధరలు పెంచాయన్నారు సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు. దీంతో రోగులకు చేసే చికిత్స ధరలు కూడా పెరుగుతాయన్నారు. క్రూడ్ ఆయిల్, రా మెటీరియల్ తక్కువగా వస్తుందన్నారు. ఇదివరకు పేమెంట్ ఇచ్చిన వారం రోజుల్లో సర్జికల్స్ వచ్చేవని, ఇప్పుడు డీడీ కట్టిన 25 రోజులకు వస్తున్నాయని తెలిపారు. ఈవెన్ డ్రగ్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే ఐవీ సెట్స్, ఐవీ బాటిల్స్ మీకు అంతా కూడా ఫ్లూయిడ్స్ అన్నీ మీకు బాటిల్స్లోనే వస్తుంది, అది కూడా మెడికల్ గ్రేడెడ్ పీవీసీలోనే వాడతారు. సో దాని రేట్ కూడా పెరిగిందండి. సో మ్యాక్సిమం రేట్స్ అంతా 15 to 30% మొత్తం సర్జికల్ ఐటమ్స్ అన్ని పెరిగాయండి. రోజు రోజుకు మెడిసిన్, సర్జికల్స్ ధరలు పెరగడంతో పాటు ముడి సరుకుల లభ్యత తగ్గిపోవడంతో షార్టేజ్ ఏర్పడిందన్నారు సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్ లో గ్యాస్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ జోరుగా అక్రమ రీఫిల్లింగ్ దందా సాగిస్తోంది. నివాస ప్రాంతాల్లోనే ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా సిలిండర్ల నుంచి గ్యాస్ దొంగిలిస్తూ భారీ పేలుళ్లకు కారణమవుతున్నారు. డెలివరీ బాయే సూత్రధారిగా దందా సాగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. గ్రేటర్ సిటీలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని కాసుల వేటలో పడ్డారు కేటుగాళ్లు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ అండతో నివాస ప్రాంతాల మధ్య రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ను మళ్లిస్తున్నారు. గోషామహల్ పరిధిలో సాగుతున్న ఓ భారీ గ్యాస్ దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సిటీలో గ్యాస్ దందాపై పక్కా సమాచారంతో ఓ ఇంటిపై మెరుపుదాడి చేశారు గోషామహల్ పోలీసులు. అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి అధికారులే విస్తుపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాణాలకు తెగించి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 5 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో గ్యాస్ డెలివరీ బాయ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. వినియోగదారులకు చేరాల్సిన గ్యాస్ను దారిలోనే మళ్లించి సొమ్ము చేసుకుంటున్న ఈ గ్యాంగ్ను అరెస్టు చేశారు పోలీసులు. గ్యాస్ను అక్రమ రీఫిల్లింగ్ చేసే ముఠా డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ల నుంచి గ్యాస్ను దొంగలిస్తోంది. వాటిని చిన్న చిన్న సిలిండర్లలోకి నింపుతున్నారు. దీంతో వినియోగదారులకు అందే సిలిండర్లలో బరువు తక్కువగా ఉంటోంది. అంటే వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా కక్కుర్తి కోసం వందలాది కుటుంబాలను దోచుకుంటున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గ్యాస్ రీఫిల్లింగ్ లో చిన్న పొరపాటు జరిగినా ఇల్లంతా పేలిపోయే ప్రమాదం ఉంది. అయినా ముఠా అవేమీ పట్టించుకోవడం లేదు. ఎలాంటి భద్రతా జాగ్రత్తలు లేకుండానే గ్యాస్ను రీఫిల్లింగ్ చేస్తుండటంతో పెను ప్రమాదమని అంటున్నారు అధికారులు. నిందితులపై బిఎన్ఎస్, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్యాస్ మాఫియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సిలిండర్ డెలివరీ తీసుకునే టైంలో తప్పనిసరిగా బరువును తనిఖీ చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే సిలిండర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడాలని చెప్తున్నారు. నివాస ప్రాంతాల్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. కోట్లలో విలువ చేసే సరుకు లోపల నిల్వ పెట్టుకుని బయట తగిన భద్రత ఏర్పాటు చేయడంలో యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండే ఉద్యోగాల్లో వృద్ధులను నియమించకూడదంటున్నారు. మరోవైపు సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపం కూడా బయటపడుతుంది. నగరంలోని ఆభరణాలు, దుకాణాల భద్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
కరీంనగర్లోని జ్యువెలరీ దుకాణంలో దోపిడీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని దుకాణాల వద్ద భద్రతపై చర్చ జరుగుతోంది. గతేడాది చందానగర్తో పాటు కీసరలో దోపిడీ జరిగింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా జ్యువెలరీ దుకాణాల యజమానులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తక్కువ జీతాలకు వృద్ధులు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కొన్ని దుకాణాల యజమానులు ఒక్కరిని సెక్యూరిటీగా నియమించుకోవడం లేదు. అర్హత ఉన్నవారినే భద్రతా సిబ్బందిగా నియమిస్తున్నా దొంగతనాలు పెరుగుతున్నాయన్నారు సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు. సెక్యూరిటీ గార్డులుగా విధుల్లోకి తీసుకునే ముందు 20 రోజుల్లో 100 గంటల తరగతులు, 60 గంటల శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్యువెలరీ షాప్స్ కి, బ్యాంక్స్ కి ఆర్మర్డ్ పర్సన్స్ పెట్టుకుంటే ది బెస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దే నో ఎవ్రీథింగ్. ఎక్స్ సర్వీస్ మెన్స్ కాబట్టి వాళ్ళని పెట్టుకుంటేనే మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. అన్ఆర్మడ్ పర్సన్స్ని పెట్టుకుంటాం వల్ల అక్కడ వర్కౌట్ కాదని నా ఉద్దేశం. అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ని కూడా 1 ఇయర్కి చేంజ్ చేసుకుంటే అలాంటి సందర్భాల్లో అక్కడ బెస్ట్గా సర్వీస్ ఇవ్వగలుగుతారు అనేది. ఎందుకంటే లోకల్ పర్సన్స్తో వాళ్ళు మర్జి కాకుండా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారు. బేసిక్ ట్రైనింగ్, అతను సెక్యూరిటీ గురించి తగిన నాలెడ్జ్ అండ్ డీలింగ్ విత్ పీపుల్, మెటీరియల్ మేనేజ్మెంట్, వీటి గురించి తరవుగా వాళ్ళకి చెప్పిన తర్వాతనే సర్వీస్ అనేది మనం కంటిన్యూ చేపిస్తాం. ఏజ్ లిమిట్స్ 18 to 45 అనేది మనం ఏజ్ లిమిట్గా తీసుకున్నాం. మాజీ ఆర్మీ ఉద్యోగులు, పోలీసులైతే 40 గంటల తరగతులు, 16 గంటల క్షేత్రస్థాయి శిక్షణ తీసుకోవాలంటున్నారు సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధులు. ఆ సిబ్బందిని 12 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం విధుల్లో ఉంచుతున్నారు. ఎండ, వాన, చలికి కనీస రక్షణ లేకుండా సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. తర్వాత కొద్దిగా అది ది బెస్ట్ అనేది దొరకదు కాబట్టి ఆర్మర్డ్ పర్సన్స్ పెట్టుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఎక్స్ సర్వీస్ మెన్స్, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, నేవీలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళు ఆర్మర్డ్గా ఉంటారు. లైసెన్స్ ఉన్న వాళ్ళని మనం అక్కడ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ది బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారు. రాత్రిపూట ఆభరణాల దుకాణాల వద్ద కొంతమంది సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నారని తెలిపారు పోలీసులు. సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.